జయ శ్రీ రాధే కృష్ణ. స్కాంద పురాణ అంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యాన్ని వింటూ ఉన్నాం. కొనసాగిద్దాం. ఇందులో భాగంగా మనం పంచమో అధ్యాయాన్ని విందాం. సనత్ కుమారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవర్షి, రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించి ఉంటిరి. ఇప్పుడు రామాయణ పారాయణము విధానము తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నామని కోరగా నారదుడు ఈ విధంగా చెప్పారు: మహర్షులారా, రామాయణ పారాయణాది విధి విధానాలను చక్కగా వివరింతును, సావధానంగా వినండి. ఇది ముల్లోకములందును ఖ్యాతికెక్కినది. ఇది స్వర్గసుఖ లాభములకు మోక్షప్రాప్తికి పరమపదము. రామాయణ కథాశ్రవణ విధానమును పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా ఆలకించండి. దీన్ని మిగులు భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతేని ముఖ్యము. ఈ పారాయణ విధుల్ని ఆచరించిన వారి యొక్క వివిధములకు పాపములు అన్నియును కూడా నశించుచున్నవి. ఈ అనుష్ఠానమును చైత్రమాసమును కానీ, కార్తీక మాసమును కానీ, మాఘమాసమును కానీ, శుక్లపక్షమునందలి పంచమినందు కానీ, పాడ్యమి నుంచి కానీ ప్రారంభించవచ్చును. స్వస్తి వాచన పూర్వకంగా ఈ కార్యక్రమమును సంకల్పించవలెను. పిమ్మట శ్రీరామాయణ కథాశ్రవణమును 9 దినములు దీక్షతో చేయవలెను. ఓ రామ, నేటి నుంచి ప్రతిదినము నీ కథామృతమును భక్తితో కూడదెను. రామాయణ పారాయణము కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్రి దీక్ష నిర్విఘ్నంగా నెరవేరున్నట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థించవలెను. ప్రతిదినము ఉషకాలమునే మేల్కొని ఉత్తరాయణ పళ్ళతో దంతశుద్ధి చేసుకుని స్నానాధికాలను ముగించుకుని పిమ్మట రామభక్త తత్పరులై అనుష్ఠానమునకు సిద్ధము కావలెను. అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో కూడి రామవృత్తాంతమును వినవలెను. ఇట్లా ప్రతిదినము సాంప్రదాయానుసారం స్నానాది కృత్యములు ముగించుకుని శుభవస్త్రములను ధరించి పవిత్ర భావనతో మౌనంగా ఇంటికి చేరవలెను. పిదప పాదప్రక్షాళన నడుచుకొని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణను స్మరించవలెను. నిత్య దేవతార్చన ముగించుకొని సంకల్పపూర్వకంగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజించవలెను. వ్రతదీష్టను వహించి అష్టాక్షరి మంత్రమును పఠించుచు స్వామికి భక్తితో షోడశోపచార పూజలను నెరవేర్చవలెను. భక్తి శ్రద్ధలు కలిగిన ఈ పూజాధికములు అనుబంధముగా 1 పర్యాయం కానీ, 2 పర్యాయములు కానీ, శక్తిని అనుసరించి 3 పర్యాయములు కానీ హోమకార్యములను నిర్వర్తించవలెను. మనరించినచో వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అట్లు శ్రీరామాయణ పారాయణ విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారి పరమపదమునకు చేరుదురు. వారికి పునర్జన్మ ఉండదు. చండాలురు, పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందించబట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గురించి రామాయణ వ్రత దీక్ష యందు ధర్మనిరతులు మాట వరసకైనను ఏమాత్రము ప్రస్తావించరాదు. ఉండగా స్త్రీకి పరపురుషుని వల్ల జన్మించిన వాడు, దుష్టుడు, దేవతల సొమ్మును అక్రమంగా తినడివాడు, కపట వైద్యుడు, పొట్టకూటికై అనర్హులను పొగుడుచు కవిత్వము రాయవాడు, దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు, ఎల్లప్పుడూ పరుల సొత్తుకై ఆశపడువాడు, పరస్త్రీ యందు వ్యామోహం కలిగిన వారు మొదలైన వారిని రామాయణ వ్రత దీక్షలోనున్నవాడు ఏ విధంగానూ ఆదరింపరాదు. ఇట్లు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరూ హితమును కోరుచుండగా శ్రీమద్ రామాయణమునందు చక్కని శ్రద్ధలతో కలిగి ఉన్నచో అట్టి వానికి ఐహిక సుఖములు లాభములే కాక అక్కడకు మోక్ష సిద్ధియును కలుగును. గంగాజలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగు దైవము, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథములు లేవు. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్యకిరణాలతో సమానమగు కాంతి మండలము, రామాయణమునకు సాటి రాగలిగిన ఉదాత్త కావ్యము ఈ లోకంలో లేనే లేవు. సహనము అన్నింటినీ మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన పెన్నిది. శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యం. రామాయణ వ్రతదిష్ట ముగిసిన తదుపరి వేద పండితులకు దక్షిణపూర్వకంగా గోవులను, రామాయణ గ్రంథములను, అమూల్యమైన వస్త్రములను, ఆభరణములను దానము చేయవలెను. రామాయణ ప్రవచనము చేసేవారికి ఆ మహాకావ్యములను కానుకగా సమర్పించవలను. అట్లు నర్చినచో వారి క్లేశములన్నీ తొలగిపోటయే కాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యమును కూడా ప్రాప్తించును. ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడవైన ఓ సనత్కుమార, కథాశ్రవణము చేసిన వారికి లభించు మహాఫలమును గుర్చి వినుము. పంచమి నాటి నుంచి ప్రారంభించి కథామృతమును గోలిన వారి పాపములన్నీ పటాపంచలగుచున్నవి. జితేంద్రుడై వ్రతదీక్షతో 2 మారులు కథాశ్రవణము చేసిన వారికి పుండరీక యాగము చేసిన ఫలితము చేకూరును. మునీశ్వరులారా, కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వారికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలితము లభించును. శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా 5 పర్యాయములు విన్న వారికి అగ్నిష్టోమ యాగ ఫలితము 8 రెట్లు పుణ్యలాభము కలుగును.
ఏకాగ్ర చిత్తంతో వ్రత నియమములను పాటించుచు 6 సార్లు ఈ కథాశ్రవణము చేసిన వారికి 2 వ్రతనిష్టను పూని 7 మారులు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలితము లభించును. ఓ మునిప్రవరులారా, స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా వినచో వారికి అశ్వమేధ ఫలితములు 8 రెట్లు లభించును. మానవ తత్పరుడై నవరాత్రి దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వారికి అశ్వమేధ యాజ్ఞ ఫలితమునకు 5 రెట్లు ఫలము లభించును. ఇంద్రియ నిగ్రహంతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధ యజ్ఞ పుణ్య ఫలితమునకు 3 రెట్లు ఫలితము కలుగును. ప్రతిదినము పవిత్ర గంగాజలములో స్నానములను ఆచరించుచు రామాయణ వ్రతమును పాటించు నరుడు శోకరహితుడై పరమానంద ధామమును చేరును. ధర్మ మార్గముల యందు నడుచుచు వాటిని గూర్చి ప్రవచించి వారు యతీశ్వరుల కంటెను బ్రహ్మచారుల కంటెను జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారును తప్పక ముక్తిని పొందుదురు. ఇందు సందేహం లేదు. మానవుడు భక్తి తత్పరుడై రామాయణ గాథను 9 దినములు దీక్షతో విన్నచో అతడు మిక్కిలి తేజస్వి శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. వినదగిన గాథల్లో రామాయణము మిగిలి శ్రేష్టమైనది, పవిత్రమైనది, వృత్తాంతాల్లో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును, శ్రోతలు ధన్యులగుదురు కనుక ఎల్లరూ దీన్ని ప్రయత్నపూర్వకంగా వినవలెను. మానవుడు ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని శ్లోకములో సగభాగం గాని భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు సర్వపాపముల నుంచి వెంటనే విముక్తుడగుదును. అత్యంత రహస్యమైన వృత్తాంతమును తద్విశేషములను పుణ్యక్షేత్రమున గాని సత్పురుషుల సదస్సున కానీ రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచించవలెను. అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులకు, ద్వేషించు వారికి, దంభాచారులకి అంటే కపట ప్రవర్తన కలిగిన వారికి, దొంగ జపము చేయవారికి ఉపదేశించరాదు. ఈ రామచరితము మోక్షప్రాప్తికి ప్రముఖ సాధనము కావున దీన్ని పొందుటకై కామ క్రోధాది అరిషడ్వర్గములను జయించిన వారును దైవతత్పరులను గురుభక్తి పరాయణులు అర్హులు. శ్రీరాముడు సకల దేవతలకు అధినాయకుడు. ఈ దయామయుని స్మరించినంత మాత్రమునే ఆర్తుల దుఃఖములు దూరమగును. అతడు పతిత పావనుడు, పరమభక్తులకు దయానిధి. అన్యోన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించును. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీను అంతరించి పోవటయే కాక అతనికి పరమపదము కూడా లభించును. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనడి భయంకర వనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములన్నింటినీ వెంటనే రూపుమాపును. శ్రీరాముని మహత్యమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగులు పవిత్రమైనది, వీణులకు విందుగావించున్నది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను విన్నను వారి సమస్త పాపములు అది నిర్మూలించగలదు. శ్రీరాముని యందు రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతి గలవాడు నిజముగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వశాస్త్రముల యందును ఆరితేరినవాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలము గలవాడు చేసిన తపస్సు పవిత్రమగును. అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము. లేనిచో వారికి తపఫలాదులు అసంభవములు. ఓ ద్విజులారా, ఘోరమైన కలియుగమున రామాయణ కథాశ్రవణమునందు ఆదరాభిమానములు గలవారు, రామనామము జపించుటయందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులు గగుదురు. వారి జన్మ సఫలము. ముఖ్యముగా 9 దినములు రామాయణ కథామృతమును గోలిన వారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామ జపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికి సత్యము. సంసార విషయ లంపటములపై పాపాత్ములైన నరులకు రామనామం జపమే తరుణాపాయము. కనుక సంసారమనడి ఊబి నుంచి బయటపడుటకు మరి ఒక మార్గము లేదు. ఇది ముమ్మాటికి నిజము. సూతుడు ఈ విధంగా పలికెను. మహాత్ముడైన నారదుని నుంచి చక్కని ప్రబోధమును పొందుట వెంటనే సనత్కుమారుడు పరమానంద భరితుడయ్యును. కనుక విప్రులారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృతరహితమైన పరమపదమును పొందును. ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణమునందు నిరతులైనచో వారు సమస్త పాపముల నుంచి విముక్తులగుటయే కాక కడకు కైవల్యమును కూడా పొందుదురు. కావున ఓ ద్విజోత్తములారా, పాపమును రూపమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు గ్రోలుట ఎంతైనా యుక్తము. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనులను భక్తి శ్రద్ధలతో పూజించవలెను. అట్టి వారికి మహావిష్ణువు ప్రసన్నుడై సకల ఐశ్వర్యములను అనుగ్రహించును. రామాయణ ప్రవచనం చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రసన్నులగుదురు. ఇందు సందేహమునకు తావులేవు. రామాయణ ప్రవచనము చేసినను
రామాయణ కావ్యమును యథాశక్తిగా సమర్పించవలను. అట్లు అనర్చిన ప్రాప్తించడు ఫలితము గూర్చి వివరించెదను, సావధానలే వినండు. సత్పురుషుని పూజించిన వారికి భూత వేతాళాది దుష్టశక్తులు కానీ, అరిష్ట స్థానములు ఎందున్న గ్రహములు కానీ బాధింపజాలవు. శ్రీరామచరితమును విన్నవారికి సకల శ్రేయస్సులను చేకూరును. అట్టి సత్పురుషునికి అగ్నిబాధలు కానీ, చోరాది భయములు కానీ ఉండవు. పూర్వజన్మలలో చేసుకునిన సమస్త పాపముల నుంచి వారికి విముక్తి లభించును, మరియు మరణాంతరమున వారికి మోక్షము కూడా ప్రాప్తించును. లోగడ సనత్కుమార మహర్షి అడుగగా నారద మహాముని చెప్పిన విశేషములు అన్నిటినీ ఈ విధముగా నేను మీకు వివరించితిని. శ్రీమద్ రామాయణమున సంస్కృత వాగ్జయమున శ్రీకారము చుట్టిన ఆది కావ్యము ఇందు సర్వ వేదార్థములను ప్రతిపాదింపబడినవి. ఇవి నానా విధములైన పాపములను అందరింపచేయగలిగిన పవిత్ర గ్రంథము. దీన్ని పఠించనును శ్రవణము చేసినను వారి దుఃఖములు తొలగిపోవును. ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకము కానీ, శ్లోకంలోని సగభాగము కానీ పఠించిన పండితులకు సమస్త పుణ్య ఫలితములు, సకల యజ్ఞ ఫలితములు లభించును. అట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు. ఈ రామాయణ మహాకావ్యమున ప్రకటించినది యకుటచే పరమ పునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చును. ఈ రామాయణ పుణ్యచరితమును భక్తితో కీర్తించినను విన్నవారును అమోఘ ఫలితములను పొందుదురు. వందల కొలది జన్మలలో చేసుకొనిన మహాపాపముల నుంచి వెంటనే విముక్తులగుదురు. వారికి సంబంధించిన 1000 వంశముల వారు పరమపదమును పొందుదురు. ఒకే ఒక్క రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రల్లో కానీ, గోదానముతో కానీ, తపశ్చర్యలతో కానీ, యజ్ఞాచరణతో కానీ పనిలేదు. ఆ తీర్థ సేవాదుల వలన కలుగు ఫలములన్నీ ఈ పవిత్ర గ్రంథ సేవ వలనే కలుగును. ప్రతిదినము రామనామమును కీర్తించినచో లభించడి ఫలితములను వినుడు. చైత్ర కార్తీక మాఘమాసములలో నవరాత్రి దీక్షలతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుట ఎంతైనను ఫలప్రదము. అట్లు నొనర్చిన వారికి పాపములన్నీ నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును, రామభక్తిని పెంపొందించును, సకల పాపములను నిర్మూలించును, సమస్త సంపదలను పుష్కలంగా అనుగ్రహించును. శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్రత చిత్తులై పఠించిన వారికి, పారాయణము చేసిన వారికి, శ్రవణము చేసిన వారికి సమస్త పాపముల నుంచి విముక్తులగుదురు. కడకు వారు విష్ణులోకములను కూడా పొందుదురు. ఈ వాల్మీకి రామాయణ మహత్యము సంపూర్ణం. తదుపరి బాలకాండను తదుపరి వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.